వసుధ పుణ్య ప్రాంగణమున మధువనౌ మందిరమున భరత భూమిలో భగవంతుడు అవతరించి బ్రహ్మయైన భగీరథునిచే జ్ఞానగంగను ప్రవహింపజేసెను.
పరంధాముడు పరమ పావనుడు పరమ శిక్షకుడు పరమ రక్షకుడు. పరంధాముడు పరమ పావనుడు పరమ శిక్షకుడు పరమ రక్షకుడు. త్రిలోకనాథుడు త్రికాలదర్శి మాతా పితలై మమ్మలరించిన త్రిలోకనాథుడు త్రికాలదర్శి మాతా పితలై మమ్మలరించిన సత్యం శివం సుందరమైన సదాశివునకు స్వాగతం మా పరమపితకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం పరమపితకు స్వాగతం పరమ పురుషునికి స్వాగతం. స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. ఓం శాంతి. మురళీ డేట్ 28/7/2025. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మళ్ళీ విశ్వంలో శాంతి స్థాపన జరుగుతుంది. ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించేందుకే తండ్రి వచ్చారనే సంతోషకరమైన వార్తను అందరికీ వినిపించండి. ప్రశ్న: పిల్లలు మీకు పదే పదే స్మృతిలో ఉండమనే సూచన ఎందుకు ఇవ్వబడుతుంది? జవాబు: ఎందుకంటే సదా ఆరోగ్యవంతులుగా సదా పావనంగా అయ్యేందుకు మార్గము స్మృతినే. కనుక ఎప్పుడు సమయం లభిస్తుందో స్మృతిలో ఉండండి. అమృత వేళ స్నానం చేసుకొని ఏకాంతంగా విహరించండి, లేక కూర్చోండి. ఇక్కడైతే సంపాదనే సంపాదన. స్మృతి ద్వారానే విశ్వాధికారులుగా అవుతారు. ఓం శాంతి. ఈ సమయంలో విశ్వంలో అందరూ శాంతిని కోరుకుంటున్నారని మధురమైన పిల్లలకి తెలుసు. విశ్వంలో శాంతి ఎలా నెలకొల్పాలి అనే నినాదం వింటూనే ఉంటారు. అయితే విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో మళ్ళీ ఇప్పుడు ఎందుకు కోరుకుంటున్నామో ఎవరికీ తెలియదు. విశ్వంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు శాంతి ఉండేదని పిల్లలు మీకు మాత్రమే తెలుసు. ఇప్పటి వరకు కూడా లక్ష్మీనారాయణల మందిరాలను నిర్మిస్తూనే ఉన్నారు. విశ్వంలో 5000 సంవత్సరాల క్రితం శాంతి ఉండేదని, ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతుందని మీరు ఎవరికైనా చెప్పవచ్చు. అయితే ఎవరు స్థాపన చేస్తూ ఉన్నారో మనుషులకి తెలియదు. ఈ విషయం పిల్లలు మీకు తండ్రి అర్థం చేయించారు. ఇది మీరు ఎవ్వరికైనా అర్థం చేయించవచ్చు, మీరు వ్రాయవచ్చు. కానీ ఇంతవరకు వ్రాసేందుకు ఎవరికీ ధైర్యమే లేదు. అందరూ విశ్వంలో శాంతిని కోరుకుంటున్నారని వార్తాపత్రికల ద్వారా వింటూ ఉంటారు. యుద్ధము మొదలైనవి జరిగినప్పుడు మనుషులు విశ్వశాంతి కోసం యజ్ఞం రచిస్తారు. ఏ యజ్ఞము? రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. ఈ సమయంలో ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించే తండ్రిని రుద్రుడు శివబాబా అని కూడా అంటారని పిల్లలు మీకు తెలుసు. ఇప్పుడు విశ్వంలో శాంతి స్థాపన జరుగుతూ ఉంది. సతయుగ నూతన ప్రపంచంలో శాంతి ఉండేది. అక్కడ రాజ్యం చేసేవారు కూడా తప్పకుండా ఉంటారు. విశ్వంలో నిరాకార ప్రపంచంలో శాంతి ఉండేదని అనరు. అక్కడ శాంతి ఉండనే ఉంటుంది. విశ్వము అంటే మనుషులు నివసించేది. నిరాకార ప్రపంచాన్ని విశ్వము అని అనరు. అది శాంతిధామము. ఈ విషయాన్ని బాబా పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా కొంతమంది మర్చిపోతూ ఉంటారు. కొందరి బుద్ధిలో మాత్రమే ఉంటుంది. వారు అర్థం చేయించగలరు. విశ్వశాంతి ఎలా ఉండేదో ఇప్పుడు మళ్ళీ ఎలా స్థాపన అవుతుందో ఎవరికైనా అర్థం చేయించడం చాలా సులభం.
భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారి రాజ్యం ఉన్నప్పుడు ఒకే ధర్మం ఉండేది. విశ్వములో శాంతి ఉండేది. ఇవి చాలా సహజంగా అర్థం చేయించవలసిన వ్రాయవలసిన విషయాలు. విశ్వంలో శాంతి నేటికి 5000 సంవత్సరాల క్రితం ఉండేదని, అప్పుడు వీరి రాజ్యం ఉండేదని, వారి మందిరమే మీరు కడుతున్నారని పెద్ద పెద్ద మందిరాలను కట్టించే వారికి కూడా మీరు వ్రాయవచ్చు. భారతదేశంలోనే వీరి రాజ్యం ఉండేది. అప్పుడు వేరే ఏ ధర్మము ఉండేది కాదు. ఇది చాలా సహజమైన అర్థం చేసుకోవలసిన విషయము. డ్రామా అనుసారం పోను పోను అందరూ అర్థం చేసుకుంటారు. ఈ సంతోషకరమైన సమాచారాన్ని మీరు అందరికీ వినిపించవచ్చు. అందమైన కార్డు పైన ముద్రించవచ్చు కూడా. విశ్వంలో శాంతి నేటికి 5000 సంవత్సరాల క్రితం ఉండేది. అప్పుడు నూతన ప్రపంచంలో నూతన భారతదేశం ఉండేది. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. ఇప్పుడు మళ్ళీ విశ్వంలో శాంతి స్థాపన జరుగుతోంది. ఈ విషయాలను స్మరణ చేసినప్పటికీ పిల్లలు మీకు చాలా సంతోషం కలగాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే మనం విశ్వానికి అధికారిగా అవుతామని మీకు తెలుసు. పూర్తి ఆధారం పిల్లలైన మీ పురుషార్థంపైనే ఉంది. ఏమాత్రం సమయం లభించినా తండ్రి స్మృతిలో ఉండండి. ఉదయం స్నానం చేసి ఏకాంతంలో తిరగండి, లేక కూర్చోండి. ఇక్కడ చాలా సంపాదన చేసుకోవాలని బాబా చెప్తూ ఉన్నారు. సదా ఆరోగ్యవంతులుగా, సదా పావనంగా అయ్యేందుకు ఈ స్మృతి. ఇక్కడ సన్యాసులు భలే పవిత్రంగా ఉన్నప్పటికీ తప్పకుండా జబ్బు పడతారు. ఇది రోగుల ప్రపంచము, అది నిరోగుల ప్రపంచము. ఇది కూడా మీకు తెలుసు. స్వర్గంలో అందరూ నిరోగులుగా ఉంటారని ప్రపంచంలో ఎవరికీ తెలుసు. స్వర్గమని దేనినంటారు కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు. ఎవరు కలిసినా వారికి మీరు ఈ విషయాలు అర్థం చేయించవచ్చు. ఎవరైనా రాజారాణి అని తమకు తాము చెప్పుకున్నారనుకోండి. ఇప్పుడు రాజారాణులు ఎవరూ లేరు. మీరిప్పుడు రాజారాణులు కారని చెప్పండి. ఇది వారి బుద్ధి నుండి తొలగించవలసి ఉంటుంది. మహారాజా మహారాణి శ్రీ లక్ష్మీనారాయణల రాజధాని ఇప్పుడు స్థాపన అవుతూ ఉన్నది. కనుక ఇప్పుడు ఇక్కడ తప్పకుండా రాజారాణులు ఎవరూ ఉండరాదు. మేము రాజారాణులమని కూడా మర్చిపోండి. సాధారణ మనుషుల వలె నడుచుకోండి. ఎవరినైనా కలిసినప్పుడు వారికి అర్థం చేయించవచ్చని బాబా చెప్తూ ఉన్నారు. వీరి వద్ద కూడా ధనము, బంగారము మొదలైనవి అయితే ఉంటాయి కదా. ఇప్పుడు చట్టాలు తయారవుతూ ఉన్నాయి. వారి వద్ద ఉన్నదంతా తీసేసుకుంటారు. తర్వాత సాధారణ మనుషుల వలె అయిపోతారు. ఈ యుక్తులు కూడా రచిస్తూ ఉన్నారు. కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది రాజులు తింటారు అని గాయనం కూడా ఉంది కదా. ఇప్పుడు అసలు రాజులు ఎవరిది తినరు. అసలు రాజులే లేరు. ప్రజలది ప్రజలే తింటూ ఉన్నారు. ఇప్పుడు రాజ్యం చాలా విచిత్రమైనది. ఎప్పుడైతే పూర్తిగా రాజుల పేరు నశించిపోతుందో అప్పుడు మళ్ళీ రాజధాని స్థాపన జరుగుతుంది. మనం అక్కడికి వెళ్తామని మీకు తెలుసు. అక్కడ విశ్వంలో శాంతి ఉంటుంది. అది సుఖధామము, సతోద్ప్రధాన ప్రపంచము. మనం అక్కడికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. పిల్లలు కూర్చొని అథారిటీతో అర్థం చేయించాలి. కేవలం బాహ్యమైన కృత్రిమ వైభవం ఉండరాదు. నేడు కృత్రిమమైనవి చాలా వెలువడ్డాయి. ఇక్కడ పక్కా బ్రహ్మ కుమార్ కుమారీలు అవసరము. బ్రాహ్మణులైన మీరు బ్రహ్మబాబాతో పాటు విశ్వములో శాంతి స్థాపన చేసే కార్యాన్ని చేస్తూ ఉన్నారు.
అలా శాంతి స్థాపన చేసే పిల్లలు చాలా శాంత చిత్తులుగా, చాలా మధురంగా ఉండాలి. ఎందుకంటే విశ్వంలో శాంతి స్థాపన కొరకు నిమిత్తమై ఉన్నామని మీకు తెలుసు. మొదట మనలో చాలా శాంతి ఉండాలి. మాట్లాడేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా, చాలా రాయల్గా మాట్లాడాలి. మీరు పూర్తి గుప్తంగా ఉన్నారు. మీ బుద్ధి అవినాశి జ్ఞానరత్నాల ఖజానాతో నిండి ఉంది. తండ్రికి మీరు వారసులు కదా. బాబా వద్ద ఉన్న ఖజానా అంతా మీరు పూర్తిగా నింపుకోవాలి. ఆస్తి అంతా మీదే, కానీ ఆ ధైర్యం లేకుంటే తీసుకోలేరు. ధైర్యంగా తీసుకునేవారే శ్రేష్ఠ పదవిని పొందుతారు. ఇతరులకు అర్థం చేయించాలనే ఆసక్తి చాలా ఉండాలి. మనము భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా తయారు చేయాలి. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేసుకుంటూ వాటితో పాటు ఈ సర్వీస్ కూడా చేయాలి. అప్పుడు బాబా త్వరగా చేస్తారు. అయినా డ్రామా అనుసారమే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ సమయానుసారం నడుస్తూ ఉన్నారు. పిల్లల చేత కూడా పురుషార్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని, ఇది మా అంతిమ జన్మ అని, తర్వాత మనం స్వర్గంలో ఉంటామని, ఈ దుఃఖధామం మళ్ళీ సుఖధామంగా అవుతుందని పిల్లలకు నిశ్చయం ఉంది. అలా అయ్యేందుకు సమయం పడుతుంది కదా. ఈ వినాశనం చిన్నదేమీ కాదు. కొత్త ఇల్లు తయారవుతున్నప్పుడు ఆ కొత్త ఇల్లు గుర్తు వస్తుంది కదా. అది హద్దులోని విషయం. అందులో సంబంధాలు మొదలైనవి ఏవీ పరివర్తన అవ్వవు. ఇక్కడ పాత ప్రపంచం పరివర్తన అవ్వనున్నది. బాగా చదువుకున్న వారే రాజవంశంలో వస్తారు, లేకుంటే ప్రజల్లోకి వెళ్తారు. 50-60 జన్మలు మీరు సుఖాన్ని పొందుతారని పిల్లలకి చాలా సంతోషం ఉండాలి. ద్వాపరంలో కూడా మీ వద్ద చాలా ధనం ఉండేదని బాబా అర్థం చేయిస్తారు. దుఃఖము తర్వాత కలుగుతుంది. రాజులు ఎప్పుడైతే పరస్పరం యుద్ధం చేసుకుంటారో, గొడవ పడతారో, అప్పుడు దుఃఖము ప్రారంభమవుతుంది. ఇంతకుముందు ధాన్యము మొదలైనవి కూడా చాలా చౌకగా దొరికేవి. కరువులు మొదలైనవి కూడా తర్వాత వచ్చాయి. మీ వద్ద చాలా ధనం ఉంటుంది. సతో ప్రధానం నుండి నెమ్మదిగా తమో ప్రధానతకు వస్తారు. కాబట్టి పిల్లలు మీకు చాలా సంతోషం ఉండాలి. స్వయంలో సంతోషము లేదు, శాంతి లేదు అంటే వారు విశ్వంలో శాంతిని ఎలా స్థాపన చేయగలరు? చాలామంది బుద్ధిలో అశాంతి ఉంటుంది. బాబా శాంతి వరదానాన్ని ఇచ్చేందుకు వస్తారు. నన్ను స్మృతి చేస్తే తమో ప్రధానమైన కారణంగా అశాంతిగా అయిన ఆత్మ సతో ప్రధానంగా శాంతిగా అవుతుందని తండ్రి చెప్తారు. కానీ పిల్లలు స్మృతి చేసే శ్రమ చేయడం లేదు. స్మృతిలో ఉండని కారణంగా మాయా తుఫాను వస్తుంది. స్మృతిలో ఉండి పూర్తి పావనంగా అవ్వకుంటే శిక్షను అనుభవించవలసి ఉంటుంది. పదవి కూడా భ్రష్టమైపోతుంది. స్వర్గంలోకైతే వెళ్తాము కదా అని అనుకోరాదు. శిక్షలు అనుభవించి పనికిరాని పదవి ద్వారా సుఖాన్ని పొందడమేమైనా బాగుంటుందా? మనుషులు ఉన్నత పదవిని పొందేందుకు ఎంత పురుషార్థం చేస్తారు? ఏది లభించినా పర్వాలేదని అనుకోరాదు. పురుషార్థం చేయని వారెవ్వరూ ఉండరు. భిక్షకులైన ఫకీర్లు కూడా తమ వద్ద ధనాన్ని పోగు చేసుకుంటారు. ధనం కొరకు అందరూ అలమటించేవారే. ధనం ద్వారా ప్రతి విషయంలో సుఖం ఉంటుంది. మనం బాబా నుండి అపారమైన ధనాన్ని తీసుకుంటున్నామని పిల్లలు మీకు తెలుసు. పురుషార్థం తక్కువగా చేసినట్లయితే ధనం కూడా తక్కువగానే లభిస్తుంది.
తండ్రి ధనం ఇస్తూ ఉన్నారు కదా. ధనం ఉంటే అమెరికా మొదలైన స్థానాలు తిరిగి రావచ్చని కూడా అంటారు. మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, ఎంత సర్వీస్ చేస్తారో అంత సుఖం పొందుతారు. తండ్రి ప్రతి విషయంలో పురుషార్థం చేయించి ఉన్నతంగా చేస్తారు. నా కులాన్ని పేరుని పిల్లలు ప్రసిద్ధి చేస్తారని తండ్రి భావిస్తారు. పిల్లలు మీరు కూడా ఈశ్వరీయ కులాన్ని, తండ్రి పేరును ప్రసిద్ధం చేయాలి. మీరు సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన గురువు, ఉన్నతోన్నతమైన తండ్రి, ఉన్నతాతి ఉన్నతమైన సద్గురువు వీరే. గురువు ఒక్కరే ఉంటారు, వేరే ఎవ్వరూ ఉండరి కూడా అర్థం చేయించబడింది. సర్వుల సద్గతి దాత ఒక్కరే, ఇది కూడా మీకు తెలుసు. ఇప్పుడు మీరు బంగారు బుద్ధి కలవారిగా అవుతూ ఉన్నారు. పారస్పురానికి పారస్నాథ రాజారాణులుగా అవుతారు. ఎంత సహజమైన విషయం. భారతదేశం బంగారు యుగంగా ఉండేది. విశ్వంలో శాంతి ఎలా ఉండేదో మీరు ఈ లక్ష్మీనారాయణ చిత్రం చూసి అర్థం చేయించవచ్చు. స్వర్గములో శాంతి ఉండేది, ఇప్పుడు ఇది నరకము. ఇందులో అశాంతి ఉంది. స్వర్గంలో లక్ష్మీనారాయణలు ఉండేవారు కదా. కృష్ణుణ్ణి లార్డ్ కృష్ణ అని కూడా అంటారు, కృష్ణ భగవానుడని కూడా అంటారు. ఇప్పుడు భూస్వాములు చాలామంది ఉన్నారు. ఎవరి వద్ద ల్యాండ్ ఎక్కువ ఉంటుందో వారిని కూడా భూస్వామి అని అంటారు. కృష్ణుడు విశ్వరాకుమారుడు. ఆ రాజ్యంలో శాంతి ఉండేది. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారని కూడా ఎవరికీ తెలియదు. మీ గురించి మనుషులు ఎన్ని మాటలు అంటారు, హంగామా చేస్తారు. వీరు సోదరీ సోదరులుగా చేస్తారని అంటారు. ప్రజాపిత బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులకే బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని గాయనముందని అర్థం చేయించబడుతుంది. బ్రాహ్మణులు కూడా వారికి నమస్కరిస్తారు. ఎందుకంటే వారు సత్యమైన సోదరీ సోదరులు, పవిత్రంగా ఉంటారు కనుక పవిత్రులను ఎందుకు గౌరవించరు? కన్యలు పవిత్రంగా ఉన్నందున వారి కాళ్లకు నమస్కరిస్తారు కూడా. వెలుపల నుంచి వచ్చే అతిథులు కూడా కన్యకు నమస్కరిస్తారు. ఈ సమయంలో కన్యకు ఇంత గౌరవం ఎందుకుంది? ఎందుకంటే వీరు బ్రహ్మ కుమారీలు కదా. కన్యలైన మీదే మెజారిటీ. శివశక్తి పాండవ సైన్యము మహిమ చేయబడింది. ఇందులో పురుషులు కూడా ఉన్నారు. మెజారిటీ మాతలదే కనుక అలా గాయనం చేయబడింది. కనుక ఎవరు బాగా చదువుకుంటారో వారు ఉన్నతంగా అవుతారు. ఇప్పుడు మీరు పూర్తి విశ్వ చరిత్ర భూగోళాలను తెలుసుకున్నారు. చక్రం చూపించి అర్థం చేయించటం కూడా చాలా సులభం. భారతదేశం పారస్పురిగా ఉండేది, ఇప్పుడు రాతిపురిగా మారింది. కనుక అందరూ పత్తర్నాథులుగా అయ్యారు. పిల్లలు మీకు 84 జన్మల చక్రం కూడా తెలుసు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, తండ్రిని కూడా స్మృతి చెయ్యాలి. దీని ద్వారా పాపం సమాప్తమవుతుంది. కానీ సోమరితనం వలన పిల్లలు స్మృతి చేయలేకపోతూ ఉన్నారు. ఉదయమే లేవరు, లేచినా మజా రాదు, మళ్ళీ వెళ్ళి నిద్రిస్తారు, నిరాశపరులుగా అవుతారు. పిల్లలు ఇది యుద్ధ మైదానం కదా, ఇందులో నిరాశపరులుగా అవ్వరాదు. స్మృతి శక్తితోనే మాయపై విజయం పొందాలి. ఇందులో శ్రమ చేయాలని తండ్రి చెప్తూ ఉన్నారు. మంచి మంచి పిల్లలు ఎవరైతే యథార్థ రీతిలో స్మృతి చేయరో వారు చార్టు ఉంచుకోవడం వల్ల వారికి లాభ నష్టాల గురించి తెలుస్తుంది. చార్టు నా స్థితిని అద్భుతంగా తయారు చేసిందని చెప్తారు. ఇలా చాలా అరుదుగా ఎవరో చార్టు ఉంచుతారు. ఇది కూడా చాలా శ్రమతో కూడింది. అనేక సేవా కేంద్రాలలో అసత్యమైన వారు కూడా వెళ్ళి కూర్చుంటారు.
వికర్మలు చేస్తూ ఉంటారు. తండ్రి ఆదేశాలను అమలు చేయకుంటే చాలా నష్టపోతారు. నిరాకారుడు చెప్తూ ఉన్నారా లేక సాకారుడా పిల్లలకు తెలియదు. సదా శివబాబాయే ఆదేశిస్తున్నారని తెలుసుకోవాలి. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. అప్పుడు మీ బుద్ధి అక్కడే జోడింపబడి ఉంటుంది. ఈ రోజుల్లో నిశ్చితార్థం జరిగినప్పుడు ఫోటోను చూపిస్తారు. వీరి కొరకు మంచి గొప్ప ఇంటివారు కావాలని వార్తాపత్రికలలో కూడా ప్రకటిస్తారు. ప్రపంచం గతి ఏమైపోయింది, ఏమవుతుంది? అనేక ప్రకారాల మతాలు ఉన్నాయని పిల్లలు మీకు తెలుసు. బ్రాహ్మణులు మీది ఒకే మతము. మీది విశ్వంలో శాంతిని స్థాపన చేసే మతము. మీరు శ్రీమతం ద్వారా విశ్వంలో శాంతిని స్థాపిస్తూ ఉన్నారు. పిల్లలు కూడా శాంతిగా ఉండవలసి వస్తుంది. ఎవరు చేస్తారో వారే పొందుకుంటారు. లేకుంటే చాలా నష్టం కలుగుతుంది. జన్మలకు నష్టపోతారు. మీ లాభ నష్టాలను చూసుకోండి. పిల్లలకు అర్థం చేయించబడుతుంది. మేము ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు కదా అని చార్టును పరిశీలించుకోండి. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ సమయంలో మీకు ఒక్కొక్క క్షణం అత్యంత విలువైనది. శిక్షలు అనుభవించి ఏదో చిన్న పదవిని తీసుకోవడం గొప్ప విషయమా? మీరు చాలా గొప్పవంతులుగా అవ్వాలని అనుకుంటున్నారు కదా. మొట్టమొదట పూజ్యులుగా ఉండేవారు పూజారులుగా అవుతారు. ఎంత ధనం ఉంటే సోమనాథ మందిరం తయారు చేసి పూజించారు. ఇది కూడా లెక్కనే కదా. చార్టు ఉంచితే చాలా లాభం ఉంటుందని పిల్లలకు అర్థం చేయించబడుతుంది. నోట్ చేసుకోవాలి. అందరికీ సందేశాన్ని ఇస్తూ వెళ్ళండి. ఊరికే కూర్చోకండి. రైల్లో కూడా మీరు అర్థం చేయించి సాహిత్యం ఇప్పించండి. ఇది కోట్ల విలువ చేసే ఆస్తి అని చెప్పండి. భారతదేశంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది. బాబా మళ్ళీ ఆ రాజధానిని స్థాపన చేసేందుకు వచ్చారు. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. విశ్వంలో శాంతి ఏర్పడుతుందని చెప్పండి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों से हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే. ధారణ: మనం విశ్వంలో శాంతి స్థాపనకు నిమిత్తమైన బ్రాహ్మణులము. మనం చాలా శాంత చిత్తులుగా ఉండాలి. చాలా మెల్లగా రాయల్గా మాట్లాడాలి. సోమరితనాన్ని నిర్లక్ష్యాన్ని వదిలి స్మృతి చేసే శ్రమ చేయాలి. ఎప్పుడూ నిరాశపరులుగా అవ్వరాదు. వరదానము: పరీక్షలో భయపడేందుకు బదులు ఫుల్ స్టాప్ పెట్టి ఫుల్ పాస్ అయ్యే సఫలతామూర్తి భవ. ఏ విధమైన పరీక్ష వచ్చినా భయపడకండి. ప్రశ్నార్థకంలోకి రాకండి. ఇది ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ సమయం వ్యర్థం చేయొద్దు. ప్రశ్నార్థకము సమాప్తం చేయండి, ఫుల్ స్టాప్ పెట్టండి. అప్పుడు క్లాస్ మారిపోతుంది, అంటే పరీక్షలో పాస్ అవుతారు. ఫుల్ స్టాప్ పెట్టేవారు ఫుల్ పాస్ అవుతారు. ఎందుకంటే ఫుల్ స్టాప్ అంటే బిందువు యొక్క స్థితి. చూస్తూ ఉన్నా చూడకండి, వింటున్నా వినకండి. తండ్రి వినిపించిన దాన్నే వినండి. తండ్రి ఏం ఇస్తారో అదే చూడండి. అప్పుడు మీరు ఫుల్ పాస్ అవుతారు. పాస్ అయిన దానికి గుర్తు సదా ఎక్కే కళను అనుభవం చేస్తూ సఫలతా నక్షత్రాలుగా అయిపోతారు. స్లోగన్: స్వ ఉన్నతి చేసుకోవాలంటే క్వశ్చన్, కరెక్షన్ మరియు కొటేషన్ను త్యాగం చేసి కనెక్షన్ను సరిగ్గా ఉంచుకోండి. అవ్యక్త సూచన: అంతిమ సమయంలో సేఫ్టీ కొరకు
మానసిక శక్తి ఒక్కటే సాధనంగా అవుతుంది. మనసా శక్తి ద్వారానే స్వయం యొక్క అంతము మనోహరంగా చేసుకునేందుకు నిమిత్తం అవ్వగలరు. ఆ సమయంలో మనసా శక్తి అంటే శ్రేష్ఠ సంకల్ప శక్తి ఒక్కరితోనే లైన్ క్లియర్గా ఉండాలి. అనంతమైన సేవ కొరకు, స్వయం యొక్క రక్షణ కొరకు మనసా శక్తిని మరియు నిర్భయతా శక్తిని జమ చేసుకోండి. అచ్చా. ఓం శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय मृत्योर्मा अमृतंगमय అమృతవేళ అనుభూతి వేళ అవ్యక్తమూర్తి అవతరించు వేళ ప్రకృతి పులకించే పువ్వులు వికసించే అలసటమాని మేలుకో మేలుకో మురళీరవళులో ఓంకారనాదాలు ఆత్మ సంభాషణలు ప్రకృతి కిలకిలలు మురళీరవళులు ఓంకారనాదాలు ఆత్మ సంభాషణలు ప్రకృతి కిలకిలలు भाग्य विधाता ब्रह्म बाबा భాగ్యశాలురకు భాగ్యము పంచు వేళ భాగ్యశాలురకు భాగ్యము పంచు వేళ అలసటమాని మేలుకో మేలుకో జ్ఞానసాగరుడే తల్లియుదండ్రియు ప్రేమలు నింపు అద్వితీయ వేళ జ్ఞానసాగరుడే
తండ్రియు ప్రేమలు నింపు అద్వితీయ వేళ శక్తియు శివుడును జతయైన వేళ సద్భావనలు విహరించు సంగమ వేళ సద్భావనలు విహరించు సంగమ వేళ అలసట మాని మేలుకో మేలుకో సర్వశక్తి వరదాత స్మృతి తిలకమిడు వేళ అరమరికలు లేని అవినాశి వేళ సర్వశక్తి వరదాత స్మృతి తిలకమిడు వేళ అరమరికలు లేని అవినాశి వేళ ఆత్మ పరమాత్మల అనుసంధాన వేళ ఆత్మేంద్రియముల జితేంద్రియ వేళ ఆత్మేంద్రియముల జితేంద్రియ వేళ అమృత వేళ అనుభూతి వేళ అవ్యక్తమూర్తి అవతరించు వేళ ప్రకృతి పులకించే పువ్వులు వికసించే అలసట మాని మేలుకో